మోడీ గారిని అడుగుతున్నాం, మీ బడ్జెట్ ప్రసంగంలో భారత్ వెలిగిపోతుంది 3వ ఆర్థిక వ్యవస్థ ఉందని, కానీ అదే బడ్జెట్ ప్రసంగంలో 100 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వం బియ్యం ఇస్తే తప్ప బతకలేని స్థితిలో ఉన్నారు. మరి దేశం వెలిగిపోవటం అంటే ఎవరు వెలిగిపోతున్నట్టు? 100 కోట్ల మందికి ఆహార ధాన్యాలు సరఫరా చేయాల్సిన స్థితిలో మనం ఉన్నామంటే మన దేశం పరిస్థితి ఎట్లుంది? అలాంటి ప్రజా పంపిణీ వ్యవస్థ నిధులు తగ్గించడం అని అంటే గ్రామీణ ప్రాంతంలో ఆకలిని పెంచడం, రైతాంగానికి మద్దతు ధర ఇవ్వకుండా చేయడం అనేది తప్ప మరొకటి కాదు. అందువల్ల ఈ బడ్జెట్ కేటాయింపులు కూడా కార్పొరేట్ బడ్జెట్, ఇది ప్రజల బడ్జెట్ కాదు. నరేంద్ర మోడీ గారు మొత్తంగానే కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడటానికి, మన సంపదనంతా కంపెనీలకి, ధనికులకు ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ 16వ తారీఖున కోట్ల మంది ప్రజలు దీంట్లో భాగస్వాములు దేశవ్యాప్తంగా అవుతున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో కూడా ఈ ఉద్యమం ఉధృతంగా జరుగుతూ ఉంది. దాని తర్వాత మళ్ళీ మా ఐక్య కమిటీ కూర్చొని 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా మేము సన్నద్ధం అవుతున్నాం. ఒక సంతోషకరమైనది ఏమిటంటే అతి కొద్ది సంఘాలు తప్ప అత్యధిక సంఘాలు ప్రజల కోసం పోరాటం చేస్తున్న 90% సంఘాలకు పైగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఒక ప్లాట్ఫామ్, ఒకే వేది మీదకి రావటం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపుగా మేము భావిస్తూ ఉన్నాం. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్తంగా ఫిబ్రవరి 16వ తేదీ నాడు గ్రామీణ బంద్ సమ్మెకు పిలుపునిచ్చినాయి. దీంట్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, అదే రకంగా మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలు అన్నింటిలో కూడా ఆ రోజు ప్రదర్శనలు జరుగుతాయి. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పటికే ఉన్నటువంటి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కూర్చొని నిర్ణయం తీసుకున్నాయి. ఆ రోజు గ్రామీణ బంద్ని, అదే రకంగా సమ్మెని విజయవంతంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. దీంట్లో ఇతర మేధావులు, విద్యావంతులందరూ కూడా ఈ సమ్మెకు మద్దతుగా, గ్రామీణ బంద్కు సమ్మెకు మద్దతుగా నిలబడాలని చెప్పి కోరుతున్నాం. అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒకవైపు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు, కనీస మద్దతు ధరల చట్టం కానీ, రుణమాఫీ కానీ, రుణ విమోచన చట్టం కానీ, పంటల బీమా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చాలనేటువంటి డిమాండ్ కానీ, దాంతోపాటు విద్యుత్ సవరణ బిల్లుని రైతు సంఘాలతో చర్చించకుండా పార్లమెంటులో పెట్టమని చెప్పి రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చింది. కానీ దాన్ని తుంగలో దొక్కి ఎవరితో చర్చించకుండానే ఈరోజు పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లును పెట్టింది. దీనివల్ల కేవలం రైతాంగానికే కాదు, మొత్తం యావత్ భారత ప్రజానీకానికి నష్టకరమైనటువంటిది విద్యుత్ సవరణ బిల్లు. అదే రకంగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కట్టబెట్టకుండా ఉండే విధంగా 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోమని పోరాటం చేసి 750 మంది ప్రాణాలు బలిపెట్టి సాధించినటువంటి ఆ విజయం రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఈరోజు మొన్న కేంద్ర బడ్జెట్ ఏదైతే ఫిబ్రవరి 1వ తేదీ నాడు పెట్టారో దాంట్లో వ్యవసాయ రంగాన్ని కంప్లీట్గా కార్పొరేట్ శక్తుల కట్టబెట్టే విధంగా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం. ఎరువుల సబ్సిడీ తగ్గించారు, దాదాపు సగానికి సగం తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో రాష్ట్రాల హక్కుల్ని కూడా హరించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం. అదే రకంగా ఇతర ప్రజా సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలే కాదు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈ సమ్మె, గ్రామీణ బంద్లో భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని విస్తృతంగా ప్రచారం చేసేదానికోసం ఇప్పటికే లక్షలాది కరపత్రాలు వేసి కింది స్థాయికి పంపించినాం. ఇంటింటికి ప్రచార కార్యక్రమం కూడా కొనసాగుతోంది. అదే రకంగా వివిధ రాజకీయ పార్టీల్ని కూడా ఆహ్వానించి జిల్లా స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర కేంద్రాల్లో కూడా రాజకీయ పార్టీలు కూడా ఈ సమ్మెకు, గ్రామీణ బంద్కు మద్దతుగా నిలబడే దానికోసం వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. రానున్న కాలంలో ధరలు పెంచడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతులలో ఈ బడ్జెట్ ఉంది. వాస్తవంగా ధరలను తగ్గించేటటువంటి పద్ధతిలో, ప్రజల్ని ఆదుకునేటటువంటి పద్ధతులలో బడ్జెట్లు ఉండాలి. కానీ ఈనాడు ఉన్నటువంటి బడ్జెట్, కేంద్ర బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు, కష్టజీవులకు, గ్రామీణ పేదలకు ఒక తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటట్లు, ధరలు పెంచేటట్లు, రానున్న కాలంలో జీవించే హక్కుపైన దాడి చేసేటటువంటి పద్ధతులలో ఈనాడు కేంద్ర బీజేపీ విధానాలు అవలంబిస్తుంది. వాటికి వ్యతిరేకంగా
అనేక సంవత్సరాలుగా పోరాటాలు నడుస్తున్నాయి. కానీ ఆ పోరాటాల ఫలితంగా కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వ పాలన కానీ విధానాల్లో మార్పు అనేటటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి 16వ తారీఖు నాడు ఇచ్చినటువంటి పిలుపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో రేపు ఏప్రిల్ మే మాసంలో జరగబోతున్నాయి. అందులో బీజేపీని సమూలంగా ఈనాడు ఓడించాలనేటటువంటి దాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది పేదలకు వ్యతిరేకమైనటువంటిది కాబట్టి బీజేపీని ఓడించాలి. కష్టజీవుల యొక్క సమస్యల్ని పరిష్కరించేటటువంటి విధానాలు ఏవైతే ముందుకు వస్తున్నాయో అటువంటి వాళ్ళని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది అని మేము భావించడం జరిగింది. కాబట్టి బీజేపీ యొక్క ఆర్థిక విధానాలు, మతోన్మాద బీజేపీ కార్పొరేట్ ఆర్థిక విధానాలు ఈరోజు వాళ్ళు తూచాట తప్పకుండా అమలు చేస్తూ ప్రజలపైన, కార్మిక వర్గం పైన, రైతులపైన దాడి చేస్తున్నారు. కాబట్టి రేపు జరగబోయేటటువంటి సమ్మె ఏదైతే భారత్ బంద్ ఉందో దాంట్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. అందులో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కార్మికులు, కష్టజీవులందరూ కూడా పాల్గొని బంద్ని జయప్రదం చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి మేము పిలిపివ్వడం జరుగుతుంది. అందులో భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాం.